రాయ్బరేలీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు రాహుల్ గాంధీ. ఇప్పటికే కేరళలోని వయనాడ్ లోక్సభ స్థానం నుంచి ఆయన పోటీలో ఉన్నారు. రెండో స్థానంగా రాయ్బరేలీని ఎంచుకున్నారు. ఒక్కసారి మినహా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఓడిపోని నియోజకవర్గం రాయ్బరేలీ. సోనియా గాంధీ సొంత నియోజకవర్గం కూడా. ఇక్కడి నుంచి 4 సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. ఈసారి ఆమె పోటీ చేయకపోవడంతో ఈ స్థానాన్ని రాహుల్ భర్తీ చేస్తున్నారు. మరోవైపు రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు సోనియా గాంధీ. పంతొమ్మిది 1952 నుంచి రాయ్బరేలీ నియోజకవర్గం గాంధీల కుటుంబానికి 38 ఏళ్ల పాటు కంచుకోటగా ఉంది. ఇందిరాగాంధీ, ఆమె భర్త ఫిరోజ్ గాంధీ మొదలుకుని సోనియా గాంధీ వరకు అక్కడ పోటీ చేసి విజయం సాధించారు. సోనియా గాంధీ 2004 నుంచి వరుసగా 4 సార్లు రాయ్బరేలీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. తాజాగా వ్యక్తిగత కారణాల రీత్యా రాజస్థాన్ నుంచి రాజ్యసభకు వెళ్లారు. దీంతో ఆ స్థానంలో ఇప్పుడు రాహుల్ పోటీ చేస్తున్నారు. 1952 నుంచి 2019 వరకు రాయ్బరేలీలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 3 సార్లు మాత్రమే ఓడిపోయింది. రాయ్బరేలీ స్థానంలో ఎవరు పోటీ చేస్తారు అని ఇన్నాళ్లు సస్పెన్స్ కొనసాగింది. తల్లి స్థానంలో కొడుకు రాహుల్ గాంధీ పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇక బీజేపీ అభ్యర్థిగా దినేష్ ప్రతాప్ సింగ్ ను బీజేపీ ప్రకటించింది. 2019లో జరిగిన ఎన్నికల్లో ఆయన సోనియా గాంధీ చేతిలో పరాజయం పొందిన ప్రతాప్ సింగే మరోసారి పోటీకి సిద్ధమయ్యారు. రాయ్బరేలీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు రాహుల్ గాంధీ. ఇప్పటికే కేరళలోని వయనాడ్ లోక్సభ స్థానం నుంచి ఆయన పోటీలో ఉన్నారు. ఇక రెండో స్థానంగా రాయ్బరేలీని ఎంచుకున్నారు రాహుల్. ఒక్కసారి మినహా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఓడిపోని నియోజకవర్గం రాయ్బరేలీ. సోనియా గాంధీ సొంత నియోజకవర్గం కూడా. ఇక్కడి నుంచి 4 సార్లు లోక్సభకు ఎన్నికయ్యారామె. ఈసారి ఆమె పోటీ చేయకపోవడంతో ఈ స్థానాన్ని రాహుల్ గాంధీ భర్తీ చేస్తున్నారు. మరోవైపు రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు సోనియా గాంధీ. మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, రాయ్బరేలీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు రాహుల్ గాంధీ. బీజేపీ తరఫున కూడా ప్రతాప్ సింగ్ ను బరిలోకి దించారు. ఈసారి పోటీ ఏ విధంగా ఉండబోతోంది? కొద్దిసేపటి క్రితమే రాహుల్ గాంధీ రాయ్బరేలీ నుంచి కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. రాహుల్ గాంధీతో పాటు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా కూడా ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే గత కొన్ని రోజులుగా అమేథీ, రాయ్బరేలీ లోక్సభ నియోజకవర్గాలకు ఎవరిని అభ్యర్థులు ప్రకటిస్తారంటూ కూడా అందరూ పలు ఊహాగానాలు వ్యక్తపరిచారు. కానీ ఫైనల్ గా ఈ రోజు ఉదయం కాంగ్రెస్ అధిష్టానం రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ, అమేథీ నుంచి గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉన్న కేఎల్ శర్మను అభ్యర్థులు ప్రకటించారు. రాహుల్ గాంధీ అలాగే కేఎల్ శర్మ ఇద్దరు కూడా నామినేషన్లు పూర్తి చేశారు. 3 గంటలకు నామినేషన్ల ప్రక్రియ అనేది పూర్తి కాబోతుంది. ఇక ఈ మొదటి నుంచి కూడా గాంధీ కుటుంబానికి రాయ్బరేలీ అమేథీ కూడా మొదటి నుంచి పెట్టని కోటగా ఉంది. అక్కడ విజయం సాధిస్తూ వస్తున్నారు. అంటే ఫిరోజ్ గాంధీ, ఇందిరాగాంధీ తర్వాత సంజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ, అలాగే సోనియా గాంధీ, ఇప్పుడు రాహుల్ గాంధీ, మొత్తం గాంధీ వంశం అంతా కూడా ఒక్కొక్కరుగా విజయం సాధిస్తూ వస్తున్నారు. దానిలో భాగంగానే ఇప్పుడు రాయ్బరేలీ నుంచి
ఇటు రాహుల్ గాంధీ, అమేథీ నుంచి గాంధీ కుటుంబానికి, మరోవైపు సోనియా గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి కూడా పిఏగా ఉన్న కేఎల్ శర్మ అమేథీ నుంచి లోక్సభ అభ్యర్థిగా బరిలెదిగారు. కానీ 2 స్థానాల్లో కూడా గాంధీ కుటుంబం బలపరిచిన అమేథీ నుంచి కేఎల్ శర్మ, ఇటు రాహుల్ గాంధీ కూడా విజయం సాధించబోతున్నారనేది కూడా కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాయ్బరేలీ నుంచి దాదాపు 5 లక్షల మెజార్టీతో రాహుల్ గాంధీ విజయం సాధించబోతున్నారు. ఇటు అమేథీ నుంచి కేఎల్ శర్మ కూడా ఘన విజయం సాధించబోతున్నారు. ఈసారి అమేథీ నుంచి స్మృతి ఇరానీకి ఓటమి తప్పదు అనేది ప్రధానంగా అందరూ అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తం చూసుకుంటే 2 లోక్సభ నియోజకవర్గాల నుంచి అయితే కాంగ్రెస్ విజయ బావుట ఎగరవేయబోతుందనేది కాంగ్రెస్ నేతలైతే ధీమా వ్యక్తం చేస్తున్నారు. రేఖ. రైట్, థ్యాంక్ యూ శివ. ఓకే. For more videos like this, subscribe Big TV channel.